రూ. 50కే మంగళసూత్రాలు, గాజులు, కాసుల పేర్లు ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారా? సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అండి. మరి మీరు సంక్రాంతి షాపింగ్ చేశారా? అయితే చేసేద్దాం రండి మరి. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మనం సికింద్రాబాద్‌లోని స్ట్రీట్ షాపింగ్ అయితే చేయడానికెళ్తున్నాము. చూస్తున్నారా? ఇది రతీఫైల్ దగ్గరున్న సిగ్నల్స్ అన్నమాట. ఇప్పుడు మన రతీఫైల్ బస్ స్టాప్ నుంచి షాపింగ్ చేయడం స్టార్ట్ చేద్దాము. కనిపిస్తుంది కదా! అదే రతీఫైల్ బస్ స్టాపు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం షాపింగ్ ఇక్కడ నుంచి మనకి షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. రతీఫైల్ బస్ స్టాప్ ముందు ₹20కి బిర్యానీ అని అమ్ముతారు. ఎప్పుడైనా తిన్నారా మీరు? నేను కూడా తినలేదు. బోర్డ్ మాత్రమే చూసాను. ఇంకా ఇక్కడి నుంచి మనకి పార్కింగ్ ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ ఉండదనమాట సికింద్రాబాద్‌లో. అందుకని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనే మనం వెహికల్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం షాపింగ్‌కెళ్ళిపోవాలి. ఇక్కడ పార్కింగ్ ఫీజ్ వచ్చేసి ₹40. మీరు ఎవరైనా ఇక్కడ దూరం నుంచి వచ్చి ఎక్కడ వెహికల్ పార్క్ చేసుకోవాలి అనుకుంటే స్టేషన్‌లోనే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ₹40 ఇస్తే అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. స్టేషన్‌కెళ్ళి వెహికల్ పార్క్ చేసి ఇంక వెళ్ళిపోదాము షాపింగ్‌కి. మీరెప్పుడైనా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో బిర్యానీ తిన్నారా? ఎప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళొచ్చినా సరే, ఇక్కడ ఫుడ్ బాలేదని ఎన్ని సార్లు చెప్పినా సరే, ఇక్కడ మాత్రం హోటల్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. కింద బేకరీ ఉంటుంది. పైన బిర్యానీ దొరుకుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది కానీ, వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం భయమేస్తుందండి. ఒకసారి మీరెప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. నేను కూడా 2, 3 సార్లు తిన్నానండి. ఇక ఇక్కడి నుంచి అసలు షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ హోటల్ ముందే మనకి షాప్స్ కనపడుతున్నాయి కదా! ఇక్కడి నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బెల్టులు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు ఇంకా మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. గుండు పిన్ను నుంచి గుండు సూది వరకు కావాల్సింది ఏది కావాలన్నా సరే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మనము వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళామో చూసుకోండి. వచ్చేటప్పుడు కూడా అన్ని సామాన్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే, మనం వెళ్ళేటప్పుడు గోల్డ్ అది వేసుకొని వెళ్ళామనుకోండి, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరో మనకు తెలీదు. దొంగలు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. హ్యాండ్ బ్యాగ్‌లు మీ మెడలో ఉన్న గోల్డ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ మీరు ఫ్రూట్స్ కొనాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా చూసుకొని కొనండి. అక్కడ మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ ఏది ఫిక్స్ రేట్ ఉండదు షాపుల్లో అయితే. మనం బేరమాడి తీసుకోవచ్చు. మీకు బేరమాడే మంచి ఫ్రెండ్ ఉంటే అలా ఆ ఫ్రెండ్‌ని తీసుకొనెళ్ళండి. ఈ చున్నీలు మాత్రం ₹50 భలే స్మూత్‌గా ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. బావుంటాయండి అక్కడ చున్నీలు. ఇంకా ముందుకెళ్తే మనకి రకరకాల సామాన్లయితే కనబడుతుంటాయి. మీకు ఈరోజు మంచి సామాన్లు, మంచి జ్యువెల్లరీ అయితే చూపిస్తాను. ఇదిగో చూడండి ఇక్కడ ఒక బండుంది కదా! ఇక్కడ ₹50కే మనకి కనిపిస్తుంది కదా! నల్ల పూసలు భలే ఉంది కదా! కలర్‌ఫుల్‌గా. ఆ నల్ల పూసలు మనకి ₹50 అనమాట. కొంచెం పెద్దగా ఉన్న నల్ల పూసలైతే ₹150, ₹100 అలా ఉన్నాయి. ఆ మంగళసూత్రాలు చూసారా? అవి చూసి నేను షాక్ అయ్యాను. ₹50కి ఆ మంగళసూత్రాలు ఇచ్చేస్తారంట. ఆ చైన్ మొత్తము భలే అనిపించింది నాకు. అలా లక్ష్మీదేవి ఉన్న బొమ్మ ఉన్న నల్ల పూసలొచ్చేసి మనకు ₹150 పడుతుంది. భలే ఉన్నాయి అక్కడ. ఇయర్ టాప్స్ అయితే ₹50 అక్కడ బ్లాక్, రెడ్ కలర్‌లో కనబడుతున్నాయి కదా! ఇక్కడ చైన్‌లు అట్లనే ఇంకా క్లిప్పులు చాలా రకాలున్నాయి. కనబడుతున్నాయి కదా అవన్నీ. ఇవి ₹50, 150, ₹100లో చాలా తక్కువ అనిపిచ్చాయి నాకు. ఈ బ్యాంగిల్స్ అయితే మొత్తం ₹50 నేనైతే ఒక సెట్ తీసుకున్నాను. చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. భలే ఉన్నాయి కదా! ₹50కి ఆ బ్యాంగిల్స్ అంటే 2, 3 టైమ్స్ వేసుకున్నా చాలండి. కలర్ పోయినా పర్లేదు. మనము జాగ్రత్తగా వాడుకుంటే చాలా సార్లు వేసుకోవచ్చు. ఆ కాసుల పేరు ఉంది చూసారా? అదైతే మరీ ₹50కే ఇస్తారననేసరికి నేనైతే నమ్మలేకపోయాను నిజంగా. ఒకవేళ మీరు వర్క్ చేసుకుంటారు. కాసుల పేరు అవి కొనుక్కొని వర్క్ చేస్తారు కదా చాలామంది. వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడతాయనుకుంటా. భలే ఉందండి కాసుల పేరు మాత్రం. పట్టీలు కూడా ₹100 ఆన్‌లైన్‌లో కూడా ఎక్కువ రేటే ఉన్నాయి కదా! ఇవి మరీ ₹100కైతే ఆన్‌లైన్‌లో రావవి. కావాల్సిన స్నాక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి. ఇంకా ముందుకెళ్తే మనకి పక్క బజార్‌లో మనకి హోల్‌సేల్ షాప్స్ కూడా ఉంటాయి. మనం అంటే తక్కువ కొనే వాళ్ళకి పక్క బజార్‌లో హోల్‌సేల్ షాప్‌తో అవసరం లేదు కదా! 1, 2 డ్రెస్సులు కొనుక్కునే వాళ్ళకి.
చూసారా ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్ వాజ్లు. కొత్త కొత్తగా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త ఫ్లవర్ వాజ్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లోవి ఈసారి నేను చూసినవి కొత్తవన్నమాట. డ్రెస్సులైతే భలే ఉన్నాయి. అవన్నీ ఏవి ఫిక్స్ రేట్ కాదు. అక్కడికెళ్ళి మనం బేరమాడి తీసుకోవచ్చు. మేమెళ్ళి అక్కడ కనిపిస్తున్న పొడుగ్గా ఉన్నాయి కదా! ఆ పింక్ అండ్ వైట్‌వి అడిగితే 1500 చెప్పారు. చివరికి రూ. 1000కి ఇస్తారేమో. డ్రెస్సులైతే భలే ఉన్నాయండి. మనకు కావాల్సింది అవే కదా! ఇదే అన్నమాట సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్. 150 రూపీస్, 100 రూపీస్‌లో మనకి శారీస్ కూడా దొరుకుతాయి అక్కడ. చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్, జ్యువెలరీ ఇంకా నేను వేరే జ్యువెలరీ కూడా చూపిస్తాను రండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా చాలా తక్కువ రేట్‌కి దొరుకుతాయి. మరి అవి ఎంత గ్యారంటీ ఇస్తారో మనకు తెలీదు గానీ చాలా తక్కువ రేట్‌కే దొరుకుతాయి. మేము ఒకసారైతే 5000కి టీవీ కూడా తీసుకున్నాము. ఈ జ్యువెలరీ చూసారా భలే ఉన్నాయి కదా! అక్కడ కనిపిస్తున్న ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పూసల దండలున్నాయి కదా! అవి 200 చెప్పారు. 150కి అలా ఇస్తారనుకుంటా. ఈ మధ్య అవి ఎక్కువగా వాడుతున్నారు. ఇది సెట్ మొత్తము 250 చెప్పారు. 200కి అలా ఇచ్చేస్తా అన్నారు. అంటే నేనైతే తీసుకోలేదు కానీ ఇది 200కి వస్తుందంట సెట్. మీరు ఒకవేళ వస్తే ఇవన్నీ చూసుకోండి. సికింద్రాబాద్‌లో ఇంతకుముందు కామత్ హోటల్ అని ఉండేది. అంటే ఇప్పుడు నడుస్తుందో లేదో కూడా నాకు అది అర్థం అవ్వలేదు. అక్కడ ఎవరు జనాలైతే కనబడలే. కామత్ హోటల్ అంటే ఇంతకుముందు బాగా బిజీ ఉండేదంట. ఫుల్ రష్ ఉండేదంట. ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదు అక్కడ. అక్కడి నుంచి మనకి స్వప్నలోక్ కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడికొస్తే పెళ్ళికొడుకులు వేసుకుంటారు గదండీ చెప్పులు. ఏమంటే జూట్ బ్యాగ్ లాగా జూట్ చెప్పల్స్ అన్నమాట అవి. అవి దొరుకుతాయి అక్కడ. చూసారా షూసు, చెప్పల్స్ అవి కీ ఓపెన్ చేసేవాళ్ళు ఆళ్ళు ఇవి ఎక్కువుంటాయన్నమాట. స్వప్నలోక్ కాంప్లెక్స్ ముందు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల చెప్పులుంటాయండి ఇక్కడ. ఇది పెరేడ్ గ్రౌండ్స్. ఇక నుంచి ఇంక నేనైతే ఇంటికెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.